ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కళ్ళ ముందు ఆ ప్రకాష్ గాడు నీ మెడలో దండ వేస్తుంటే ఎలా చూస్తూ ఉంటాను? మా అమ్మ కోసం మనసు చంపుకొని ఎలా హనీమూన్కి వెళ్తాను? విహారీ గారు, యమునమ్మ గారి ఆరోగ్య పరిస్థితి రీత్యా మీరు ఆమె మాటను కాదని అనడం మంచిది కాదు. లక్ష్మి, అవును విహారీ, నీకీ విషయంలో నేను ఇది చెయ్యి అది చెయ్యని చెప్పలేను కానీ వదినని మాత్రం బాధ పెట్టే పని చేయకు. విహారీ గారు, రేపు మీకు ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఎలక్షన్స్ వదిలేయద్దు. ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయండి. మిగతావి మేం చూసుకుంటాం. లక్ష్మి, అది కాదు లక్ష్మి. విహారీ, లక్ష్మి చెప్పింది కరెక్టే. నువ్వు రేపు ఎలక్షన్స్కి ఎలా రెడీ అవ్వాలో, అక్కడికొచ్చే చేనేత కార్మికుల్ని నీకు ఓటేసేలా ఎలా మలుచుకోవాలో ఆ విషయం గురించి ఆలోచించు. మిగిలినవన్నీ వదిలే, మేం చూసుకుంటాం. సరే మావయ్య. బాబాయ్, మనం వెళ్ళాలి. టైం అవుతుంది. వసుదా, నువ్వు వెళ్ళి లక్ష్మి రూమ్లో పడుకో. అలాగేనండి. లక్ష్మి, మీరు జాగ్రత్త అమ్మా. సరే అమ్మా. పండు, పదరా. సరే పదమ్మా. మీరు దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. దాంతో చాలా డేంజర్. హలో రత్నబాబు గారు. హలో అంబిక మేడం. ఏంటి ఫోన్ చేశారు? చెప్పండి. ఆ లక్ష్మి చాలా ప్రమాదకరమని చెప్పారు కదా. నేను ఒక ముఖ్యమైన డీల్ పని మీద వెళ్తున్నాను. ఆ లక్ష్మి ఇంట్లో ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయరా? ఒక్క నిమిషం, నేను చూసి ఫోన్ చేస్తాను. అలాగే. ప్రకాష్, అంబిక గారు, మీరా? నాతో ఏమైనా పనుండి వచ్చారా? అదేం లేదు. నువ్వింకా బయట పడుకుంటున్నావా? అంటే ఇంకా లక్ష్మితో అంత బాండింగ్ ఏర్పడలేదు. తను నెమ్మదిగా నన్ను యాక్సెప్ట్ చేశాక రూమ్లో పడుకుందామని ప్రస్తుతానికి నేనే బయట పడుకున్నాను. ఓ, అది సరే గాని మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు. రూమ్లో లక్ష్మి ఉందా? ఉందండి. అదిగో. అప్పుడే పడుకుందా? ఈరోజేంటో చాలా త్వరగా పడుకుంది. ఏంటండి, మీకేమైనా పనుందా? ఒక నిమిషం ఆగండి, నేను లేపుతాను. ఆహా, వద్దులే. ఊరికే అడిగాను. సరే, నువ్వు పడుకో. చెప్పండి. ఆ లక్ష్మి ఇంట్లోనే ఉంది. మీరు తన మీద ఒక కన్నేసి ఉంచండి. తను ఒకవేళ బయటకు వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే రత్నబాబు గారు. టైం అవుతుంది, త్వరగా హోటల్కి వెళ్ళాలి. ఈ డీల్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా మనకు చాలా లాభం వస్తుంది. ఓ రత్నబాబు గారు, మీరేంటి ఇక్కడ? ఒక విఐపి క్లయింట్ ఉన్నారు, కలుద్దామని వచ్చాను. వావ్, మీరు విఐపి క్లయింట్ అన్నారంటే ఎవరో పెద్ద మనిషి అయి ఉంటారు. అమ్మా, ఆ రత్నబాబు ఏడున్నాడమ్మా? నువ్వు వాగు పండు.
పండు వాళ్ళు వచ్చేసారు. బాబాయ్ ప్లాన్ గుర్తుంది కదా, మేము వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళ రూమ్ నెంబర్ ఏంటో కనుక్కోండి. పండు నువ్వు సర్వర్ కాస్ట్యూమ్లో వాళ్ళకంటే ముందే వెళ్ళి ఆ రూమ్లో స్పై కెమెరా ఫిక్స్ చేయాలి. అప్పుడే మనం ఎవిడెన్స్ని సేకరించగలం. సరే అమ్మా. వస్తానండి. ఓకే సార్. పండు నువ్వు వెళ్ళా కాస్ట్యూమ్ వేసుకో. సరే అమ్మా. వెళ్ళు. రూమ్ నెంబర్ ఎంత? 3rd ఫ్లోర్ 307 అన్నా. లక్ష్మి, రూమ్ నెంబర్ 307. వాళ్ళ రూమ్ నెంబర్ 307. 307 కదయ్యా? అలాగే అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ కావాలి. ఓకే మేడం. సింగిల్ రూమా సూట్ రూమా? యాక్చువల్గా నాకు 306 కానీ 308 కానీ రూమ్ కావాలండి మీ హోటల్లో. 1 సెకండ్ మేడం. 306 రూమ్ ఖాళీగా ఉంది మేడం. ఓకే అదే ఇవ్వండి. వెయిటర్ రావాలి. పర్లేదు, లగేజ్ ఏం లేదు. రై, కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. రై, ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? చెప్పరా, ఎందుకు పరిగెడుతున్నావు? సార్ అది పండు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? ఆ చెమటలేంట్రా? ఏట్లేదు సార్. సారీ సార్. అంటే చూసుకోకుండా వచ్చాను సార్. అది కాదురా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నువ్వెవరో? సార్ అది అది నేను హోటల్లో సర్వెంట్ సార్. నువ్వు హోటల్ సర్వర్వా? అలా కనిపించట్లేదే. నేను చెప్పింది నిజమే సార్. నిజమే సార్. రై, ఏంట్రా తడబడుతున్నావు? అదేట్లేదు సార్. ఫారెన్ విఐపి కస్టమర్స్ వచ్చారు, అందుకే కంగారు పడుతున్నాను అని చెప్పు. సార్ అదే సార్, ఫారెన్ విఐపి కస్టమర్లు వచ్చారు సార్, అందుకని ఫాస్ట్గా వచ్చేసినాడు సార్. ఏ రూమ్ లో విఐపి కస్టమర్స్? రూమా సార్? 307లో సార్.